ఐకమత్యం అంటే గిది. బాధలు పడుతున్న తోటల కోసం తొడగొట్టి బరాబర్ బరిగీసి కొట్లాడుడంటే గిది. మందుబాబుల తిప్పలు తీసేతందుకు ఎవలో ఏడికేలో రారు. వీరన్నల గోసలు వాపేతందుకు ఏ లీడర్ దారి చూపడు. మనకి మనమే నిలబడాలి, మన హక్కుల కోసం మనమే తన్లాడాలి అని ఇగో ఇట్లా నడి రోడ్డు మీద సింహ చీకట్ల ధర్నాకు దిగిరిల్లు. మహిబాద్ జిల్లా గూడూరు కాడ వైన్ షాపుల కేఎఫ్, టూబర్గు, బడ్వైజర్ అసంటి మంచి బ్రాండెడ్ బీర్లు ఉన్నా గానీ అవన్నీ బెల్ట్ షాపులకు అమ్ముతున్నారట. సైడ్ కెళ్ళి మాకు బీరు లేకుండా చేస్తున్నారు, బెల్ట్ షాపులో ఎక్కువ రేటు కొని తాగవలసి వస్తుంది, ఇదెక్కడ అన్యాయం అనుకుంటే న్యాయం కోసం నడి రోడ్డు మీద ఇట్లా ధర్నాకు దిగిర్రు. నలుగురు చూసే తట్టు చేసిర్రు. ఏ దేశం మీద పెద్ద పెద్ద లీడర్ల నిరసనలు ధర్నాలకే దిక్కు దివారం లేదు. మనల్ని ఓడి పట్టించుకుంటాడు. 10, 5 ఎక్కువనో తక్కువనో ఒక బీరేసి బొక్కబోర్ల అంటే కాదా? బ్రాండ్ బీర్లే కావాలనుకుంటే దొరికినోనికి దొరుకుతాయి, దొరకనోనికి దొరకవు. పైసలు ఉన్నోడు కొంటాడు, లేనోడు ఊకుంటాడు. మనకేం పట్టింది అని లైట్ తీసుకోలేదు. చూసి రైళ్లు తాగేటోళ్ళు అందరు మనోళ్లే, సుక్కేసేటోళ్ళు అందరు మన తోటోళ్లే అనుకొని ఇట్లా చేయి కలిపి రోడ్డు మీద ధర్నా చేసిరు. అట్లుంటది మన మందుబాబులతోనే అలా ఐకమత్యంతోని. ఇది తెలియక కొందరు జనాలేమో వచ్చిగానే ఆడిపోసుకుంటారు. లిక్కర్ తాగి పచ్చ నీళ్ళ చిచ్చులు లేస్తాయి, పంచాదులే పగలు పెరుగుతాయి, తలకాయలు పక్కున వలుగుతాయి అని పడనోళ్ళు ఒకటికి డజన్ పుట్టించి చెప్తుంటారు. అసొంటోళ్ళు ఇలా కలిసి కట్టదనం చూసినాకరన్నా మారురిగా.